అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఐ గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ సికింద్రాబాద్లో ఉండి, అలాగే ఇండియా అంతటా కూడా ఆయా చోట్ల బైబిల్ కాలేజీని కలిగి ఉన్నాయి. సుమారు 60 బైబిల్ కాలేజీని కలిగి ఉన్నాయి. ఈ యొక్క డిసెంబర్ ఫస్ట్ 2 వీక్స్లో కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటున్నాయి. మరి చర్చ్ హిస్టరీ అనేది ఒక సబ్జెక్ట్. దాంట్లో స్టూడెంట్స్ ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నారు. చర్చ్ హిస్టరీ అనేది ఏంటి, చర్చ్ హిస్టరీ ఎందుకు నేర్చుకోవాలి, చర్చ్ హిస్టరీలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ మనం గమనిస్తే, మొదటిగా బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ ఎట్లా ప్రారంభమైంది. యేసు ప్రభు చెప్పాడు, నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ముందు నిలువలేరవా అన్నాడు కదా. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు 10 రోజులకు వచ్చాడు. అనగా 50వ రోజున యేసు ప్రభు తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, మరి ఆయన 40 రోజులు భూమి మీద ఉన్నాడు, తిరిగి లేచి ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అదే పెంతెకోస్తు దినం. ఆ దినాన్న మరి పరిశుద్ధాత్ముడు రావటంతో సంఘం ప్రారంభమైంది. అది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంటది. వారు అనగా శిష్యులు 120 మంది పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తూ ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించి వారు మేడగదిలో ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారై అన్య భాషలు మాట్లాడి వారు సువార్తను ప్రకటించగా, అక్కడ అనగా పెంతెకోస్తు పండుగకి యెరూషలేముకి వచ్చినటువంటి వారు అనేక మంది మరి విని రక్షించబడి, ముఖ్యంగా 3000 మంది ఆ రోజున మొదటిగా సంఘంలో చేర్చబడ్డారు. మనకు తెలుసు, పేతురు గారు మొదటి ప్రసంగాన్ని చేయగా అనేక మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత సంఘం అలా వర్ధిల్లుతూ ఉంటూ, మరి ఇంటింటా కూడా రొట్టె విరుచుతూ, ఇంటింటా కూడా సువార్త వాక్యం ప్రకటిస్తూ, అలాగే యెరూషలేము మందిరములో కూడా వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మరి సద్దూకయ్యులు ముఖ్యంగా అపోస్తులను ఎదిరించారు. యేసు ప్రభుని పరిశీలి ఎలాగైతే కనుక ఎదిరించారు, ఆయన బోధనలు ఎదిరించారు, ఆయన దేవుడిగాను తండ్రిగా కుమారుడుగా నమ్మలేదు, మరి మెస్సీగా నమ్మలేదు. అలాగే వీరిని అపోస్తులని మరి సద్దూకయ్యులు ఎక్కువగా ఎదిరించడం జరిగింది. ఎందుకు అంటే కనుక యేసు ప్రభు తిరిగి లేచాడు, మేము చూచాము అని చెప్పేసి వారు చెప్తున్నారు. దాన్ని వారు ఖండిస్తూ ఉన్నారు సద్దూకయ్యులు. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 5-8 వచనాలు చదివితే, అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 5-8 వచనాలు చదివితే, అక్కడ సద్దూకయ్యులు పునరుద్ధానం లేదని చెప్పేసి అంటారు. వారు అసలు మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ జీవిస్తారని చెప్పేసి నమ్మరు, అసలు దూతలు ఉన్నాయని నమ్మరు, అలాగే వారి ఆత్మ ఎటర్నల్ గా ఉంటుందని కూడా నమ్మరు. కాబట్టి ప్రభు తిరిగి లేచాడు, మేము చూచాము, ఆయన సజీవుడు, ఆయనే మెస్సియా అని చెప్తున్నప్పుడు వారు వ్యతిరేకించారండి. అలా వ్యతిరేకించడం కారణంగా మరి సంఘము కొంతగా పర్సిక్యూషన్ లోనైంది, శ్రమలకు లోనైంది. ఆ తర్వాత రోమన్ అధికారులు కూడా వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఎందుకంటే యూదులకు వారు ఫేవర్ గా ఉండాలని ఉద్దేశం చేత హేరోదు లాంటి వారు వ్యతిరేకించడం మొదలు పెట్టారు. అపోసరైనటువంటి యాకోబుని మరి శిరఛేదన చేయటం అనేది జరిగింది. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, ఈ విధంగా రోమా చక్రవర్తులు అనేక మంది మరి ఆ తర్వాత సంఘాన్ని హింసించడం మొదలు పెట్టారు. అపోస్తలుల కాలం అయిపోయిన తర్వాత చర్చ్ ఫాదర్స్ కాలం వచ్చింది. ఆ కాలంలో రోమా చక్రవర్తులు 10 మంది, ముఖ్యంగా నేరు నుంచి ఇంకా అనేక మంది సంఘాన్ని హింసించారు. అలా 100,000 మందిని వారు చంపడం జరిగింది. అయినప్పటికీ కూడా సంఘం వర్ధిల్లుతూనే వచ్చిందండి. ఈ 10 మంది చక్రవర్తుల తర్వాత కాన్స్టాంటైన్ అని చెప్పేసి ఒక చక్రవర్తి ప్రభుని నమ్మాడు. ఎలాగూ అంటే కనుక కాన్స్టాంటైన్ మరి రోమా చక్రవర్తిగా అవటానికి గాను ఒక వ్యక్తితో మరి మ్యాగ్జెంటస్ అని చెప్పి ఆయన తోటి
యుద్ధం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కనుక రోమ సింహాసనం అధిరోహించాలని. వారిద్దరికి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ టైంలోని అతను ఒక దర్శనాన్ని చూస్తాడు. ఏంటంటే కనుక ఒక సిలువ కనపడి ఇన్ దిస్ సైడ్ యూ విల్ గెట్ విక్టరీ, ఇన్ దిస్ సైడ్ యూ విల్ గెట్ విక్టరీ అని చెప్పేసి అది చూస్తాడు. అంటే ఈ యొక్క మరి చిహ్నంలోనే నువ్వు విజయం పొందుతావని చెప్పినప్పుడు అని ఒక దర్శనం చూసినప్పుడు అతను అందరి యొక్క సైనికుల యొక్క టునిక్స్ మీద మరి ఆ సిలువ గుర్తు వేసి పంపిస్తాడు. ఆ విధంగా కాన్స్టాంటైన్ యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో గెలుస్తాడు. అప్పుడు అతడు అనుకుంటాడు, ఈ సిలువ యేసు ప్రభువుకు సంబంధించింది కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నాకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్పేసి మొట్టమొదటి క్రైస్తవుడిగా మరి రోమ చక్రవర్తులలో మొదటివాడిగా కాన్స్టాంటైన్ మరి దేవుని నమ్మినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత కాన్స్టాంటైన్ క్రైస్తవులకు చేసింది అంతా ఎంత కాదు, చాలా గొప్ప మెల్లి చేశాడు ఆయన. మరి ఆదివారం ఈ రోజున మనము సెలవు పొందుతున్నాం, ఆదివారం ఆరాధిస్తున్నాం. ఈ రోజున సంఘాలు, చర్చెస్, బిల్డింగ్స్ ఉన్నాయి అంటే ఆయన ప్రారంభించినవే. అంతేకాదు క్రైస్తవులకి ఎంతో విలువైనటువంటి జాబ్స్ ఆయన ఇచ్చాడు. అలాగనే స్టేట్ రిలీజియన్గా ఆయన ప్రకటించాడు. మరి క్రైస్తవులకి ఎంతో సహాయం చేశాడు ఆయన. ఆ విధంగా కాన్స్టాంటైన్ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత కాన్స్టాంటైన్ తర్వాత రోమ చక్రవర్తి కాలం, రోమ ప్రభుత్వం లేదా రోమ రాజ్యము వర్ధిల్లుతున్న సమయంలో మరి వెస్టర్న్ రోమ్, ఈస్టర్న్ రోమ్గా రోమ్ విడిపోవడం జరిగింది. ఆ జరిగిపోయినటువంటి టైంలోనండి ఏం జరిగిందంటే వెస్టర్న్ రోమ్లో ఉన్నటువంటి బిషప్ పోపుగా ప్రకటించుకున్నాడు. అది ఈస్టర్న్ రోమ్లో ఉన్న బిషప్కి ఇష్టం లేదు. ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి వారికి కూడా ఇది ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా అతను అలా ప్రకటించుకోవడం కారణంగానే ఏమైపోయిందంటే కనుక వెస్టర్న్ రోమ్లో ఉన్నటువంటి బిషప్ పోపుగా అట్లా ఉండిపోయాడు. మిగిలిన వారందరూ కూడా ఒకటిగా అయిపోయారు. ఆ మిగిలిన వారు ఎవరంటే కనుక కాన్స్టాంటినోపుల్లో ఉన్న వ్యక్తి, అలాగే ఆంతియోకులో ఉన్న బిషప్, అలాగే జెరూసలేములో ఉన్న బిషప్, వీరు మరి అలెగ్జాండర్లో ఉన్న బిషప్, వాళ్ళ నలుగురు ఒకటి అయిపోయాడు, ఆయన ఒకటి అయిపోయాడు. అయితే మరి రోమ చక్రవర్తి మాత్రము ఆ యొక్క పోపు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాడు కాబట్టి నేనే గొప్ప అని చెప్పుకుంటుంటే ఆ చక్రవర్తి కూడా అతన్ని చాలా ప్రమోట్ చేశాడు. ఆ విధంగా పాపసీ లేదా పోప్ పరిపాలన అనేది వచ్చింది. వచ్చిన కొంతకాలానికండి యెరూషలేము పట్టుబడటం జరిగింది. ఎవరి వలన అంటే కనుక మహమ్మదీయుల వలన. మహమ్మద్ 670లో పుట్టాడు. 610లో అతని యొక్క మతాన్ని ప్రారంభించాడు. ఈ 610 నుంచి 34 వరకు 634 వరకు రండి వరుసని క్రూసేడ్స్ ఎన్నో జరిగినాయి. ఈ జరిగినటువంటి క్రూసేడ్స్లోని యెరూషలేమును వారు పట్టుకున్నప్పుడు అతను, అలాగనే ఇంకా తర్వాత వచ్చిన వారు పట్టుకున్నప్పుడు అప్పుడు వీళ్ళు యుద్ధం చేశారు. యుద్ధం చేసినటువంటి యుద్ధాలు ఎన్నంటే 5. ఈ 5 యుద్ధాలు ఏమన్నారు? క్రూసేడ్స్ అన్నారు. మత యుద్ధాలు లేదా పరిశుద్ధ యుద్ధాలు అని అన్నారు. ఆ తర్వాత ఈ రోమన్ క్యాథలిసిజం అనేది పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత క్యాథలిసిజంలో మరి కొన్ని పొరపాట్లు అనేవి దొర్లాయి. అవన్నీ కూడా మార్టిన్ లూథర్ అని చెప్పేసి ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త ఆయన పట్టుకున్నాడు. పట్టుకుని ఈ 95 పొరపాటు జరుగుతున్నాయని చెప్పేసి అనేసి వాటన్నిటిని కూడా చెప్పించినప్పుడు వారు చెప్పలేకపోయారు. చివరికి ఏం జరిగిందంటే కనుక రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి సంఘాలు విస్తరించడం జరిగింది. ప్రొటెస్టెంట్ సంఘం అనేది వచ్చింది మార్టిన్ లూథర్ గారి వలన. ఇది క్లుప్తంగా సంఘ చరిత్ర. ఇంకా చాలా ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విషయాలు మరి గుడ్స్ బైబిల్ కాలేజీ అండ్ సెమినార్లో చెప్పడం జరుగుతూ ఉన్నది. సంఘ చరిత్ర అనే సబ్జెక్ట్ ద్వారానే ఇంకా అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి బీడీ క్లాసులో. కాబట్టి ఈ విధంగా మరి క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నా. మరి భారతదేశం అంతా కూడా ఈ యొక్క బైబిల్ కాలేజీని విస్తరించి ఉన్నాయి. మీరు కావాల్సిన వారు దయచేసి ఈ యొక్క నంబర్కి మీరు ఫోన్ చేసి మరి మమ్మల్ని సంప్రదించవచ్చు. అప్పుడు మీరు బైబిల్ ట్రైనింగ్ చేసి చక్కగా మీ ఇంటికి అడుగుంటూ కూడా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇట్లాంటి సదుపాయం మన డైరెక్టర్ గారు మరి రెవరెండ్ డాక్టర్ జయశేఖర్ గారు మనకు అందిస్తూ ఉంటున్నారు. May God bless you all.